హే ట్రావెల్ ఫ్రీక్స్, వెల్కమ్ టు స్వీటీ ట్రావెల్ టేల్స్. ఈరోజు నేను మిమ్మల్ని మలేషియాలో ఉన్న ఒక హిడెన్ వరల్డ్కి తీసుకెళ్తున్నానండి. బట్ దానికంటే ముందు నా ప్రీవియస్ వీడియో చూసి నాగమణి గారు ఆ ప్లేస్ విజిట్ చేశారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీకోసం నా తరపున ఒక చిన్న గిఫ్ట్. చూస్తున్నారు కదండి, మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ని ఇలానే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళిపోదాం, వచ్చేసేయండి ఆ హిడెన్ వరల్డ్కి. ఈ ప్లేస్ పేరు వచ్చి తాసిక్ చర్మిన్. ఇది పెరాక్ అనే స్టేట్లో ఇప్పో ఓల్డ్ టౌన్కి 20 minutes డ్రైవ్లో లొకేట్ అయి ఉందండి. అన్ఫార్చునేట్గా దీనికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమీ లేదు. సో మనం అయితే మన కార్స్లో కానీ లేకపోతే గ్రాబ్లో కానీ ఈ ప్లేస్కి విజిట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, సో తాసిక్ చర్మిన్ హిడెన్ వరల్డ్. ఇప్పుడు మీరు అక్కడ ఒక చిన్న టనల్ చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మనం అందులో నుంచే ట్రావెల్ చేయాలి. చూశారు కదా అది ఎంత చిన్న టనలో. అండ్ అక్కడ మనకి బోర్డ్స్ పెట్టారు, లోపల బ్యాట్స్, ర్యాట్స్ అవన్నీ ఉంటాయి ఆ టనల్. మనం పాస్ చేస్తున్నప్పుడు ఆ టనల్ అని నాకు చాలా భయం వేసింది ఆ లోపల వెళ్ళాలంటే. సో దాని నుంచి ట్రావెల్ చేయడానికి మనకి బోట్స్ అరేంజ్ చేశారు వీళ్ళు. సో ఆ బోట్ రైడ్స్ వచ్చి 13 years అబోవ్ అయితే 25 ringgits అండ్ బిలో 13 years అయితే 18 ringgits అండి. చూసారు కదా, మనం ఆ టనల్లోకి ఎంటర్ అయిపోయాం. నాకైతే ఎంత భయం వేసిందో ఈ టనల్ లోపల. సో ఇది 130 meter లాంగ్ వాటర్ టనల్ అండి. అదంతా ట్రావెల్ చేసే అంతసేపు నేనైతే గట్టిగా పట్టుకున్నాను. చిన్న చిన్నగా వాటర్ మనకి మళ్ళీ మన మీద పడుతూ ఉంటాయి ఆ టనల్ లోపల. అసలు ఇంకొక ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది 100 years ఓల్డ్ టన్నల్ అట. సో ఇది వన్స్ అపాన్ ఏ టైమ్ లైమ్ స్టోన్ టన్నల్ అంటండి ఇది. సో మైనింగ్ టన్నల్ అంట. క్రేజీ కదా, వావ్. సో చూస్తున్నారా, ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము ఆ టనల్ నుంచి. అసలు నాకు చూడగానే నేనేమైనా అవతార్ మూవీలో యాక్ట్ చేస్తున్నానో లేకపోతే అవతార్ మూవీ షూట్కి ఏమైనా వచ్చానా అనిపించింది. అసలు అందరు వెంటనే మొబైల్స్ తీసుకొని ఈ బ్యూటిఫుల్ సీనరీని క్యాప్చర్ చేస్తున్నారండి. నేను కూడా సేమ్ అదే చేశాను. ఎంత మెస్మరైజింగ్గా ఉందంటే ఆ రిఫ్లెక్షన్స్ చూసారా, దీన్ని మిర్రర్ లేక్ అని కూడా అంటారంట. సో ఆ చెట్లు, ఆ పెద్ద కొండలు అంత క్లియర్గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ వాటర్లో. మంకీస్, లంగూర్స్ కూడా అరుస్తున్నాయి. వెరీ పీస్ఫుల్ ప్లేస్ అండి. సో చూడగానే మెస్మరైజ్ అయిపోతాం. మనకైతే ఎగ్జైట్మెంట్ ఫేస్లో కనిపించేస్తుంది అందరి ఫేసెస్లో ఆ టనల్ నుంచి బయటికి రాగానే. చుట్టుపక్కల అంత చెట్లు, అంత పైన ఆకాశం, కిందన మనం ఆ బోట్లో ఆ రివర్లో అలా తిరగడం, అంత సెరెన్గా ఉండి కామ్గా ఉండి, నిజంగా అది నిజంగా వేరే వరల్డే అనుకోండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఆ ప్లేస్కి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్స్లో చెప్పండి, ఎలా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అనేది దాన్ని. సో తప్పకుండా మీ బకెట్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. చూశారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.